హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు, పెన్షన్ బిల్లులలో భారీ కదలిక. ఆర్‌బీఐ కుబేర్ చేరుకున్న బిల్లులు ఇవే. రేపటిలోపు ఉద్యోగ పెన్షన్‌లకు జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ఊరట. మే నెల జీతాలు, పెన్షన్‌లు రేపు జమ. ఈ ఆర్‌బీఐ ఈ కుబేర్‌కు చేరుకున్న బిల్లులు ప్రస్తుతానికి. ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్‌దారులు నెల నెలా ఎదుర్కొంటున్న జీతాలు, పెన్షన్ల చెల్లింపుల జాప్యం సమస్యకు ఈ మే నెలలో కొంత ఊరట లభించే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారంగా మే నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ బిల్లులన్నీ కూడా ఆర్‌బీఐ ఈ కుబేర్ వ్యవస్థకు చేరాయి. దీంతో రేపు వారి బ్యాంకు ఖాతాలో జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశాలున్నాయైతే తెలుస్తోంది. సో, బిల్ స్టేటస్ అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి ప్లీజ్. సో, బిల్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మీరైతే ఈ విధంగా ఈ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. అక్కడికెళ్ళి మీరు దీనిపైన క్లిక్ చేయగానే మీకు సీఎఫ్ఎంఎస్ ఐడీ, యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుందనమాట. సో, యూజర్ నేమ్‌లో సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయితే మీరు మీ యొక్క బిల్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకోగలరు. అలాగే ఇప్పటి వరకు కొన్ని బిల్లుల పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే చెక్ చేయడం జరిగిందండి. సో, అవన్నీ కూడా మనకు దాదాపుగా ఆహ్, పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అని అయితే చూపియడం జరిగింది. అలాగే మరొక జిల్లాకు సంబంధించి, కర్నూలు జిల్లాకు సంబంధించి పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అని అయితే చూపించింది. అలాగే వైజాగ్, ఇక్కడ ఈ యొక్క బ్యాచ్ అంతా కూడా ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కి అయితే చేరుకున్న నేపథ్యము. అలాగే విజయవాడకు సంబంధించి బిల్లులు కూడా ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కి చేరుకున్నాయి. ఈ విధంగా కడపకు సంబంధించి బిల్స్ అన్నీ కూడా పేమెంట్ ఆహ్, పేస్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అని అయితే చూపిస్తుంది. అదేవిధంగా మనకు అనంతపురం సంబంధించి డిస్ట్రిక్ట్‌లో మొత్తం మనకు ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కి అయితే చేరుకున్నాయి ఆల్మోస్ట్ బిల్స్ అన్నీ. సో, ఇందుకోసమని ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఎవరికెవరికి బిల్ స్టేటస్ ఎలా ఉందని అయితే కనుక్కునేదానికి. సో, ఈ పోల్‌లో మనకు సాలరీ స్టేటస్ ఎక్కువ మందైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఈరోజు మధ్యాహ్నం పర్టిక్యులర్‌గా 3 గంటల సమయానికి బిల్లులలో భారీ కదలిక అయితే రావడం జరిగింది. దీని ద్వారా ఏవైతే అప్పటి వరకు ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్న బిల్లులన్నీ కూడా ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కి అయితే చేరుకున్నాయి. ఆల్మోస్ట్ చాలా మటుకు బిల్లులైతే ఈ-కుబేర్‌లోనే ఉన్నాయి. సో, ఈ బిల్లులు ఖచ్చితంగా మనకి ఈరోజు అర్ధరాత్రి ఆ సమయంలో బిల్స్ అన్నీ గూడా బ్యాచ్ నంబర్స్ అలాట్ అవ్వడం జరుగుతుంది. మనకు రేపు మార్నింగ్ 7 ఆ టైంలో గూడా పెన్షనర్స్‌కి ముందుగా పెన్షన్స్ అయితే జమ కాబోతున్నాయనేది ఒక గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు, భావించవచ్చు. సో, మొత్తానికి ఈరోజు జీతాలు జమ కాకపోయినా రేపు ఉదయం ఎర్లీ మార్నింగ్ నుంచే జీతాలు, పెన్షన్‌లయితే జమ అవుతాయి. దాదాపుగా రేపు జీతాలు 60-70% వరకు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ జమ అవుతాయనైతే తెలుస్తుంది. ఈ కుబేర్ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత. ఆర్‌బీఐ వారి ఈ కుబేర్ అనేది ఒక కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సీబీఎస్. రాష్ట్ర ప్రభుత్వాలు తమ చెల్లింపులను, ముఖ్యంగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు వంటి పెద్ద మొత్తాల్లో జరిపే లావాదేవీలను సురక్షితంగా మరియు సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ వ్యవస్థను ఉపయోగిస్తాయి. బిల్లులు ఈ కుబేర్‌కు వెళ్ళాయి అంటే ప్రభుత్వం చెల్లింపులకు ఆమోదం తెలిపింది అని. తదుపరి ప్రక్రియ పూర్తి చేసి ఆర్‌బీఐ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ అవుతాయనైతే అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, జూన్ 3వ తేదీన ఆర్‌బీఐ బ్యాంక్ నిర్వహించబోయే ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో 7,000 కోట్ల రూపాయలకు అప్పు పెట్టిన ఏపీ అనమాట. ఇక్కడ ఆర్‌బీఐ నుంచి ఉత్తర్వులు రావడం జరిగింది. చెక్ చేయొచ్చు. సో, సెక్యూరిటీస్ వేలం ఆర్‌బీఐ ఆహ్, ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్స్ హావ్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్ బై ద వే ఆఫ్ ఆక్షన్ ఫర్ అన్ అగ్రిగేట్ అమౌంట్ 29,400 క్రోర్స్ ఫేస్ వాల్యూ. ఇందులో ఏపీ వాటా 7,000 కోట్లు, 7,000 క్రోర్స్ అనమాట. సో, ఇందులో ఫస్ట్ 1,000 క్రోర్స్‌ని 9 ఇయర్స్‌లో, మిగిలిన 1,500 కోట్లను వరుసగా 11, 12, 13, 14 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా ఈల్డ్ టైప్ ఆక్షన్‌లో అయితే పాల్గొనడం జరిగింది.
సో, ఈ యొక్క మూడవ తేదీన ఏదైతే అమౌంటు మంగళవారం రోజున ఈవినింగ్ వరకు రాష్ట్ర ఖజానాకైతే నిధులు చేరుకునే అవకాశం అయితే ఉంది. ఈ నిధులతో మిగిలిన జీతాలు అలాగే ఈ యొక్క కొన్ని పెండింగ్ బిల్లు కూడా పేమెంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అవేంటనేది మనము తదుపరి వీడియోలో తెలుసుకుందాము. ఇకపోతే జూన్ 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు అందకపోవడం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కొంత ఇబ్బంది కలిగించే విషయమే అయినప్పటికీ ప్రభుత్వం ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించి రాబోయే కొద్ది రోజుల్లోనే చెల్లింపులు పూర్తి చేస్తుందని అయితే ఆశిద్దాము. ఈ ఆలస్యానికి గల కారణాలను అర్థం చేసుకోవడము మరియు అధికారిక ప్రకటనల కోసం వేచి చూడడం ముఖ్యము. సో, ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారులకు ఊరట. మే నెల జీతాల బిల్లు ఈ కుబేర్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి. రేపటిలో గల ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ప్రియారిటీ ప్రకారంగా జీతాలు, పెన్షన్లు జమ అయ్యే శాఖలు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామవార్డ్ సచివాలయం ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్‌మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. అలాగే రేపటి రోజున జీతాలు, పెన్షన్లు పడే జిల్లాలు మరియు ట్రెజరీల లిస్టు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం డిటిఓ, ఎస్టీఓ నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపేట, టెక్కిలి, ఆమ్దాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం. డిటిఓ విశాఖపట్నం, ఎస్టీఓ అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి. డిటిఓ పశ్చిమ గోదావరి, ఎస్టీఓ భీమవరము, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురము, నిడదవోలు, పాలకొల్లు, పోలవరము, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకనూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, వియ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గైపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విసన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, కృష్ణ, నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గ్, కంబదూరు, కర్నూలు, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరము. తూర్పుగోదావరి జిల్లాల ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురము, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కొంబం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, దోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురము, లక్కిరెడ్డిపల్లి, ముద్దునూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవతం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తమ్మెళ్లపల్లి, తొట్టంబేడు, వాయల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి మరియు వైజాగ్ సీతమ్మధార ట్రెజరీ పరిధిలో రేపటి రోజున ఉదయం నుంచే 7 గంటల సమయం నుంచే జీతాలు మరియు పెన్షన్లు భారీ స్థాయిలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, ఏదేమైనప్పటికీ కూడా మే నెల జీతాలకు సంబంధించి బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు మే నెల జీతాలు పూర్తిగా జమ అయ్యే వరకు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.